పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురైన ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంటు భద్రతపై ప్రశ్నిస్తే సభల నుంచి గెంటేస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరసనలు దారి తప్పుతున్నాయి. సస్పెన్షన్కు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన ఓ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ను దారుణంగా వెక్కిరించారు. ధన్కర్ల హావాభావాలు ప్రదర్శిస్తూ ఎగతాళి చేశారు. పార్లమెంట్ మకర్ద్వార్ మెట్లపై జరిగిన మాక్ పార్లమెంట్లో బెనర్జీ ధన్కర్ను అనుకరిస్తూ కుప్పిగంతలు వేశారు. ఉపరాష్ట్రపతిలా చేతులు ఊపారు. మిగతా ఎంపీలు గొల్లున నవ్వారు. కొందరు చప్పట్టు కొడుతూ మరింత రెచ్చగొట్టారు. దీంతో కళ్యాణ్ బెనర్జీ మరింత చెలరేగిపోయి ఉపరాష్ట్రపతిలా డైలాగులు వల్లించారు. ధన్కర్ పార్లమెంటులో అన్న మాటలను ఆయన శైలిలోనే చెప్పారు. నా వెన్నుముక నిటారుగా ఉంది, నేను చాలా పొడుగ్గా ఉన్నాను అని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వెక్కిరింపు తతంగాన్ని వీడియో తీసుకున్నారు. కళ్యాణ్ తతంగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై, రాజ్యసభ చైర్మన్పై నిరసన తెలపడానికి ఇలా వెక్కిరించాల్సిన అవసరం లేదని కొందరు ఎంపీలు అన్నారు. ఇది బాడీ షేమింగ్ కిందకి వస్తుందని, ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న నాయకుడిని వెక్కిరించి తమ దిగజారుడుతనాన్ని ప్రదర్శించుకున్నాడని కళ్యాణ్పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని, మనుషుల హావభావాలను ఎగతాళి చేసి పరువు తీసుకోవద్దని హితవు పలుకుతున్నారు. కళ్యాణ్ తనను వెక్కిరించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఘాటుగా స్పందించారు. నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశానని, ఎంపీలు అలా నిరసన తెలపడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనను సమాజం ఆమోదించదు. సభ చైర్మన్ను మిమిక్రీ చేయడం, స్పీకర్ను వెక్కిరించడం దారుణమని అన్నారు. పార్లమెంటులో పొగను వదిలిన ఉదంతంపై విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడంతో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం లోక్సభ నుంచి మరో 49 మందిని సస్పెండ్ చేశారు. దీంతో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 142కు చేరుకుంది. ఇంత నిరసన జరుగుతున్నా ప్రభుత్వం తరపు నుంచి ఎవ్వరూ సంతృప్తికరమైన వివరణ ఇవ్వడం లేదు.